UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. గత 6 నెలలుగా మధ్యలో 2 వారాలు తప్ప తీహార్ జైలు గోడలకు పరిమితమైన ఆయన ఎట్టకేలకు బయటకు రానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయనకు భారీ ఊరట దక్కనుంది. వాస్తవానికి కేజ్రీకి అటు ఇటుగా 2 నెలల కిందటే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కానీ అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఇక రేపు బయటకు రానున్నారు అని అనుకుంటుండగా ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. తాము నమోదు చేసిన కేసు సంగతి ఏమంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో అప్పుడు కేజ్రీ విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు ఆ కేసులోని బెయిల్ దక్కింది. దీంతో తిహార్ జైలు నుంచి వచ్చి ఢిల్లీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. కవితతో పాటు ఒకరి వెంట ఒకరికి ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేజ్రీకి దక్కింది. కాగా ఈ కేసులో నగదు అక్రమ చలామణి కింద మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ చన్ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టు 3 రోజుల కిందట బెయిల్ ఇచ్చింది. అంతకుముందు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, విజయ్ నాయర్ బయటకు వచ్చారు. వాస్తవానికి కవిత, కేజ్రీ తర్వాత ఏప్రిల్ 12న చన్ప్రీత్ ను ఈడీ అరెస్ట్ చేసింది. గోవా ఎన్నికల్లో అతడు ఆప్ మనీ మేనేజ్మెంట్ ను చూశాడని, ఇది సౌత్ గ్రూప్ నుంచి చేరినదేనని ఈడీ ఆరోపించింది. సమీర్ ను 2022 సెప్టెంబర్ 28నే అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లైని కవితను అరెస్ట్ చేసిన సమయంలోనే అరెస్ట్ చేశారు. వీరందరికీ ఇటీవల కాలంలో బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీకి దొరికింది ఆ ఛాన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.